బాపట్ల జిల్లా చీరాలలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ పార్టీ 5వ వార్డు కౌన్సిలర్ సూరగాని లక్ష్మి భర్త నరసింహారావు కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య యాదవ్ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. సూరగాని లక్ష్మి ఆధ్వర్యంలో కొండయ్య యాదవ్ సమక్షంలో 100కి పైగా కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. సీఎం జగన్ రాక్షస పాలనలో రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య యాదవ్ మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, నిరుద్యోగ భృతి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు చంద్రబాబుతోనే సాధ్యమని ఆయన అన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని, చీరాలను రాష్ట్రంలోని మొదటి స్థానంలో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. 123 కులాలు బీసీలుంటే వీళ్ళ కోసం 56 కార్పొరేషన్లు పెట్టి ఉద్యోగాలంటే పొలిటికల్ ఉద్యోగాలు లేని వాళ్ళందరికీ తల ఒక కారు ఇచ్చి ఒక కుర్చీ ఇచ్చాడు తప్ప ఎక్కడైనా ఏ కార్పొరేషన్లో అయినా పట్టుమని 1 లక్ష రూపాయలు ఏమైనా ఫండ్ ఇచ్చాడా? ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఈ కార్పొరేషన్ ద్వారా ఒక 10,000 రూపాయలు లోన్ ఇచ్చాడా? అంటే దీని అర్థం ఏంటి? అంటే బీసీలు అంటే అతను అవహేళన కాదా? అంటే అతని ఉద్దేశం ఏంటి? నువ్వు 56 కార్పొరేషన్లు పెట్టి 1 రూపాయి ఇవ్వకుండా బలహీన వర్గాలను వంచినట్ట, లేకపోతే వాళ్ళని ఏమైనా మేలు చేసినట్ట? కాబట్టి ఇవన్నీ కూడా గమనించాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు గతంలో ఏమైతే చేశాడో వాటన్నిటిని గుర్తు తెచ్చుకొని ప్రజలు ఏం జరిగింది ఒక పెన్షన్ విషయానికే మీరు చూసుకోండి. మేము 200 రూపాయలు పెన్షన్ చేయడానికి 2,000 రూపాయలు చేయడానికి చాలా ఈజీగా చేయగలిగాం. అంటే జస్ట్ చెప్పినాక 2014 ముందు 200 ఉండేది, 14 రాగానే అది 2,000 చేశారు. ఈయన 1,000 రూపాయలు పెంచుతానని ఇష్ట కష్టాల మీద ఆ 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పెట్టింది. మరి నిన్న మళ్ళీ ఈ సూపర్ 6 అయితేనే, ఈసీ డిక్లరేషన్ అయితేనే, వీటన్నిటిని చూసిన తర్వాత బలహీన వర్గాల్లో ఒక ఉత్సాహం వచ్చింది.